భారతదేశాన్ని పాలిస్తున్న మొఘల్ చక్రవర్తి అక్బర్కు తులసీదాస్ భక్తి మరియు ఆయన కీర్తి గురించి తెలిసింది. ఆయనను స్వయంగా చూడాలనే కుతూహలంతో అక్బర్ తన సైనికులను పంపి తులసీదాస్ను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్బర్ ఆస్థానానికి చేరుకున్న తర్వాత చక్రవర్తి ఆయనను ఎంతో గొప్పవాడిగా ప్రశంసించి తన కళ్ళ ముందు ఏదైనా ఒక అద్భుతం లేదా చమత్కారం చేసి చూపించమని కోరాడు. నీవు అంత గొప్ప భక్తుడివి కదా, సాక్షాత్తు ఆ శ్రీరాముడినే నాకు చూపించు అని సవాల్ చేశాడు. దానికి తులసీదాస్ అత్యంత వినయంగా, ప్రభు, నేను ఎలాంటి మాయలు మంత్రాలు చేసేవాడిని కాను. నేను కేవలం శ్రీరాముడి సాధారణ భక్తుడిని మాత్రమే. భగవంతుడి దర్శనం అనేది ఎటువంటి ప్రదర్శనల ద్వారానూ సాధ్యం కాదు. దానికి కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే కావాలని సమాధానమిచ్చాడు. తన ఆజ్ఞను ఒక సామాన్య కవి ధిక్కరించాడనే కోపంతో అక్బర్ రగిలిపోయాడు. తన అహంకారం దెబ్బతినడంతో వెంటనే తులసీదాసును బంధించి కారాగారంలో బంధించాలని తన సైనికులను ఆదేశించాడు. ఎటువంటి వెలుతురు లేని అత్యంత దారుణమైన పరిస్థితులున్న ఒక చీకటి గదిలో తులసీదాసును బంధించారు. ఆ కటిక చీకటిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తులసీదాసుకు తనను తాను రక్షించుకోవడానికి ఆ దేవుడిని ప్రార్థించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. శ్రీరాముడి పరమభక్తుడైన హనుమంతుడు మాత్రమే తనను ఈ ఆపద నుంచి కాపాడగలడని ఆయన నమ్మాడు. ఆ విశ్వాసంతోనే ఆ చెరసాలలో కూర్చుని హనుమంతుడిని కీర్తిస్తూ ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ స్థానిక అవధి భాషలో పద్యాలు రాయడం ప్రారంభించాడు. కారాగారంలో ఉన్న ప్రతిరోజు ఎంతో ఏకాగ్రతతో హనుమంతుణ్ణి ధ్యానిస్తూ రోజుకు ఒక పద్యం చౌపాయి చొప్పున కూర్చడం మొదలుపెట్టాడు. అలా నిర్విరామంగా 40 రోజుల పాటు శ్రద్ధతో 40 పద్యాలను రచించాడు. హిందీ మరియు అవధి భాషలలో 40 అనగా 40 అని అర్థం. ఈ 40 పద్యాల సమాహారమే కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ చాలీసాగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా అత్యంత కష్టకాలంలో భగవంతునిపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో తులసీదాస్ ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ఆ కారాగారంలోనే ప్రాణప్రతిష్ఠ చేశాడు. తులసీదాస్ ఖచ్చితంగా 40వ రోజున తన 40వ పద్యాన్ని పూర్తి చేసి హనుమాన్ చాలీసాను ముగించగానే అక్బర్ సామ్రాజ్యంలో ఒక ఊహించని అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ అకస్మాత్తుగా వేలాది కోతులతో కూడిన ఒక భారీ వానర సైన్యం అక్బర్ కోటలోకి మరియు నగరంలోకి చొరబడింది. అవి కోటను ధ్వంసం చేయడం, వస్తువులను పగలగొట్టడం, భవనాలపైకి ఎక్కి ప్రజలను, సైనికులను భయభ్రాంతులకు గురి చేయడం ప్రారంభించాయి. మొఘల్ సైనికులు తమ ఆయుధాలతో ఆ వానర సైన్యాన్ని అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా ఏ రకంగానూ వారిని నిలువరించలేకపోయారు. కోట మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ వినాశనానికి కారణం ఏమిటో అర్థం కాక అక్బర్ అయోమయంలో పడిపోయాడు. అప్పుడు ఆయన సలహాదారులు మరియు పండితులు, మహారాజా, ఇది సాధారణమైన దాడి కాదు. ఒక గొప్ప రామభక్తుడైన తులసీదాసును మీరు అకారణంగా చెరసాలలో బంధించినందుకే ఆ హనుమంతుడు ఆగ్రహించి ఈ వానర సైన్యాన్ని పంపాడు. ఆయనను విడిచిపెడితే తప్ప ఈ ఆపద తొలగిపోదు అని హెచ్చరించారు. తన తప్పును తెలుసుకున్న అక్బర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా కారాగారానికి వెళ్ళి తులసీదాస్ పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. ఆయనను ఎంతో గౌరవంగా బంధ విముక్తుడిని చేశాడు. ఆశ్చర్యకరంగా తులసీదాస్ జైలు నుంచి బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే ఆ వానర సైన్యం మొత్తం శాంతించి ఎక్కడికక్కడ మాయమైపోయింది. ఆనాటి నుంచి నేటి వరకు ఆపదల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన మంత్రంగా హనుమాన్ చాలీసా నిలిచిపోయింది. జై శ్రీమన్నారాయణ.